all of you. Today we'll see the next topic. In last class, we have studied about constructors. So, constructor is a special method in a class where it will take the initializing of objects members. సో ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టర్ని రాసుకుని ఉంటామో క్లాస్లో ఆ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్తో ఉంటుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్కి ఉన్న వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం కన్స్ట్రక్టర్ యొక్క పని. అంటే ద ఫంక్షనాలిటీ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇస్ దట్. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నౌ. ఓకే, సో టుడే విల్ సీ ద టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ యాజ్ వెల్ the destructor. So we may have any number of constructors, but as well we can have a destructor also, so that we can destroy the memory which is allocated through constructor. And remember one point here, in each class, in each program, we can have many number of constructors. Any constructors aina undachu, but there is a rule that there should be only one destructor in every program. Okay, so yeah, as I have told you in the last class, there is do nothing constructor, but that is not required. So here we have three types of constructors. Remember, this is an important question. There are three types of constructors which will be used in the further programming. So default constructor, first constructor ఏంటి అంటే default constructor ఏం చేస్తుంది ఎప్పుడు కూడా ఒక ఒక జస్ట్ దాని పని ఏంటి అంటే దాని పని ఏంటి అంటే డిఫాల్ట్గా అంటే ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. ఆ కన్స్ట్రక్టర్ దట్ యాక్సెప్ట్స్ నో పారామీటర్ ఈస్ కాల్డ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. జస్ట్ మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టు క్యాల్సీ అని రాసుకున్నాం కదా, అలా క్యాల్సీలో దెర్ ఆర్ నో పారామీటర్స్, ఏం పారామీటర్స్ లేకుండా ఆబ్జెక్ట్స్లో వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం, జీరోతో ఇనిషియలైజ్ చేసుకుంటే దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఈస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇదేంటి అంటే ఏ కన్స్ట్రక్టర్ దట్ యాక్ట్స్ పారామీటర్స్ ఫర్ ఇట్స్ ఇన్వకేషన్. ఇన్వకేషన్ అంటే ఎప్పుడైతే నువ్వు కాల్ చేస్తావో కన్స్ట్రక్టర్ని, ఇన్వకేషన్ ఈజ్ నోన్ యాజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెగ్యులర్ కన్స్ట్రక్టర్. ఎందుకు అంటే ఇక్కడ మనం పారామీటర్స్ ఇచ్చి వాడతాం కాబట్టి దీన్ని రెగ్యులర్ కన్స్ట్రక్టర్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఈస్ ద కాపీ కన్స్ట్రక్టర్. A copy constructor is a special constructor in the C++ programming language used to create new object as a copy of an existing కన్స్ట్రక్టర్. ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. మీకు లాస్ట్ ఎగ్జాంపుల్లో కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను. ఒక ఆబ్జెక్ట్లో ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, వాల్యూ ఈక్వల్స్ టు 20. లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి గుర్తుండి ఉండొచ్చు. ఒక ఆబ్జెక్ట్లో ఒక వాల్యూ 20 అని అసైన్ చేస్తే కన్స్ట్రక్టర్లో, అది మళ్ళీ నువ్వు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్లోంచి ఇంకో ఆబ్జెక్ట్లోకి వాల్యూ ఇస్తే దాన్ని కాపీ కన్స్ట్రక్టర్ అని అంటాము, రైట్? So just see an example of default constructor. You can take the screenshot ma and otherwise you can write down. So default constructor takes no arguments. No arguments అంటే మనం ఈ మెథడ్ని ఒక ఫంక్షన్ లాగా రాస్తాం. ఫంక్షన్ దగ్గర పారామీటర్స్ రాస్తాం. పారామీటర్స్ అంటే దాంట్లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటిని, ఆ పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటాం. ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్లో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో ఆర్గ్యుమెంట్స్ ఉండవు. So it is used to initialize an object of a class with the legal initial values. Legal initial values. We don't give any particular parameters. Okay. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ప్రైవేట్ క్లాస్ లోపల స్టూడెంట్ ఉంది. సో ప్రైవేట్లో 2 మెంబర్స్ ఉన్నాయి, క్లాస్ లోపల 2 మెంబర్స్ ఉన్నాయి. ఏంటి ఆ మెంబర్స్? రోల్ నెంబర్ అండ్ మార్క్స్.
తర్వాత పబ్లిక్ రాసేసి కన్స్ట్రక్టర్ రాస్తున్నాం. వాట్ ఈస్ దట్ కన్స్ట్రక్టర్? స్టూడెంట్. స్టూడెంట్ కన్స్ట్రక్టర్‌లో నేను వాల్యూస్ ఇచ్చుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే ఎలాంటి పర్టిక్యులర్ పారామీటర్స్‌ని నేను పాస్ చేయట్లేదు. ఏం వాల్యూస్ ఇస్తున్నాను? రోల్ నంబర్ 0, మార్క్స్ 0.0. సో, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు నేను జస్ట్ జీరోస్ మాత్రమే ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఐ యామ్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్ ఐ హావ్ 2 మెంబర్ ఫంక్షన్స్. చూడండమ్మా, స్టూడెంట్‌ని కన్స్ట్రక్టర్ అంటున్నాను. ఎందుకంటే ఇది క్లాస్ నేమ్‌తో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ డిస్‌ప్లే కానీ, ఎంటర్ కానీ రాసినవి కూడా మెంబర్ ఫంక్షన్సే. కానీ అవి మెంబర్ ఫంక్షన్స్ కన్స్ట్రక్టర్స్ కావు. ఎందుకంటే వేరే పేరులో ఉన్నాయి కాబట్టి అవి కన్స్ట్రక్టర్స్ కావు. సో యూ జస్ట్ సీ హియర్ వాయిడ్ మెయిన్ స్టూడెంట్ S1. ఎప్పుడైతే స్టూడెంట్ S1 అన్నానో ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్, ఐ హోప్ ఆ లైన్, ఆ చెయ్యి గుర్తు ఏదైతే ఉందో అది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. అక్కడ ఏం చెప్తుంది? ఈ స్టూడెంట్ అన్నది క్లాస్. ఈ క్లాస్‌కి ఇప్పుడు నేను యారో చూపించాను చూడండి. ఇలా యారో చూపిస్తుంది కదా! ఆ యారో ఏం చెప్తుంది అంటే S1 అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే నువ్వు S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అక్కడ నువ్వు వాల్యూస్ పెట్టాలి. అక్కడ నువ్వు వాల్యూస్ పెట్టాలి. ఏం వాల్యూస్ పెట్టాలి అంటే ఇనీషియల్‌గా నీకు ఇక్కడ ఏం వాల్యూస్ లేవు. 0, 0.0 వచ్చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇది చూస్తే మీకు అక్కడ బాగా ఇందాక దానికి ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుందమ్మా. పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ యాక్సెప్ట్స్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ పారామీటర్స్. అక్కడ నీకు మార్క్స్ 0 ఇచ్చాం కదా! సో, రోల్ నంబర్ 0, మార్క్స్ 0 అంటే నువ్వు ఎలాంటి పర్టిక్యులర్ విషయాన్ని ఇవ్వట్లేదు. అంటే నువ్వు ఎలాంటి వాల్యూస్‌ని ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఏం చెప్తుంది? ఇట్ ఇనిషియలైజెస్ ద డేటా మెంబర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ టు ఇట్. నువ్వు ఏదైనా వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్‌ని తీసుకొని పని చేస్తుంది. వెన్ ద ఆబ్జెక్ట్ S1 is created, డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఈస్ కాల్డ్. ఇందాక రాసుకున్నాం కదా! డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అక్కడ మనకి ఎలాంటి పారామీటర్స్ లేవు. అండ్ వెన్ ద ఆబ్జెక్ట్ S2 is created, సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు parameterized constructor is called and this is implicit call. Amma, there is a difference for constructor calling. Implicit call, explicit call. Implicit అంటే ఆటోమేటిక్‌గా అయ్యేది. ఎక్స్‌ప్లిసిట్ అంటే మనం ఫోర్సిబుల్‌గా చేసేది. ఎక్స్‌ప్లిసిట్‌గా పర్ఫెక్ట్ అంటే మనం ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టేది ఎక్స్‌ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్‌గా జరిగిపోయేదాన్ని ఇంప్లిసిట్ అని చెప్తాం. ఓకే. వెన్ ద ఆబ్జెక్ట్ S3 is created, again the parameterized constructor is called, but this explicit call of parameterized constructor, ఇక్కడ మనకి 2 థింగ్స్ చెప్పారు. డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్‌కి, పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ చెప్పారు. యాస్ వెల్ దాంతో పాటుగా నార్మల్‌గా ఇంప్లిసిట్‌గా కాల్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్‌ప్లిసిట్‌గా కాల్ చేయాలి అనుకుంటే ఎలా చేస్తారు అన్నది 2 డిఫరెన్సెస్ చెప్తున్నారమ్మా. I'll just show you an example. So you just see the example in the red color box. There is a class student. Student అనే క్లాస్ రాసాము. And there you have a roll number, name of a student, marks of a student. సో రోల్ నెంబర్ ఇంటీజర్‌లో రాసేసావు. నేమ్ క్యారెక్టర్‌లో 20 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే అది స్ట్రింగ్. సో నేమ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. మార్క్స్ ఫ్లోట్. తర్వాత నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పాను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కన్‌స్ట్రక్టర్ పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ ఎందుకు ఉండాలి మేడం అంటే కన్‌స్ట్రక్టర్ అనేది ఇంప్లిసిట్‌గా కాల్ అయిపోతుంది. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ యాక్సెస్ టు దట్. వీళ్ళే తీసుకోవాలి, వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తున్నామని ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు కన్‌స్ట్రక్టర్‌కి. సో కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు దాని ఇష్టం. ఎప్పుడైనా నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే అది రెడీగా యాక్సెప్ట్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతుంది. అందుకోసం కన్‌స్ట్రక్టర్‌ని మనం ఏం చెప్తామో ఎప్పుడు కూడా కన్‌స్ట్రక్టర్‌ని ఎప్పుడు కూడా యెస్, యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అని చెప్తాము. ఓకే. అంటే అంటే యూ ఆర్ రెడీ టు ఇన్వోక్ అని చెప్తాము. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ అని నాకు ఫస్ట్ కన్‌స్ట్రక్టర్ రాసాను నేను డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. అక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఇనీషియల్ వాల్యూస్ 0, 0. ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఒక ప్రోగ్రామ్‌లో ఎన్ని కన్‌స్ట్రక్టర్స్ అయినా ఉండొచ్చు అని చెప్పాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ కన్‌స్ట్రక్టర్. నా యారో కనబడుతుంది అనుకుంటున్నానమ్మా మీకందరికి. అండ్ నెక్స్ట్ అనదర్ కన్‌స్ట్రక్టర్ స్టూడెంట్. అక్కడ నేను
పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. ఏమేం పారామీటర్స్ ఇక్కడ ఏవైతే నాకు మెంబర్స్ ఉన్నాయో వాటిని. సో రోల్ నెంబర్ పాస్ చేశాను, నేమ్ పాస్ చేశాను, ఓకే, మార్క్స్ పాస్ చేశాను. సో దీన్ని నేను ఏమంటున్నాను, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో రోల్ నెంబర్లో ఈ రోల్ ఏదైతే పాస్ చేశానో చూడండి, ఇక్కడ నుంచి ఈ కన్స్ట్రక్టర్లో ఏదైతే రోల్ ఉందో అది వెళ్ళి రోల్ నెంబర్లో ఉంటుంది. కాపీ స్ట్రింగ్ కదా, ఇది స్ట్రింగ్ కాపీ ఏం చేస్తుంది, ఈ ఎన్ఏఎంలో నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తున్నావో ఈ ఎన్ఏఎం వెళ్ళి ఆల్రెడీ ఉన్న నీ క్లాస్లో ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ నేమ్లో కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ మార్క్స్ వెళ్ళి ఈ మార్క్స్లో కూర్చుంటాయి. ఓకే, సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. దీనికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ నువ్వు ఎలాంటి వాల్యూస్ కూడా ఇవ్వట్లేదు. నీ దగ్గర ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోమని చెప్తున్నావు, అండ్ అవి కూడా జీరోస్ మాత్రమే ఉంటాయనేసి చెప్తున్నావు. బట్ ఎప్పుడైతే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తున్నావో అక్కడ డెఫినెట్లీ నువ్వేం చెప్తున్నావు, నీ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి అని చెప్తున్నావు. ఓకే, అండ్ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను, వాటిని తీసుకెళ్ళి నీ ఆబ్జెక్ట్లో ఉన్న పారామీటర్స్లో అంటే మెంబర్స్లోకి కాపీ చేయమని చెప్తున్నాను. తర్వాత సేమ్ క్లాస్లో నాకు 2 మెథడ్స్ కూడా ఉన్నాయి. మెథడ్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఒకటేమ్మా, డిస్ప్లే ఎంటర్ 2 ఉన్నాయి. 2 రాసుకుని క్లోజ్ చేశాను. తర్వాత ఇప్పుడు చూడండి, నేను మెయిన్లోకి వచ్చేసాను. వీ కెన్ రైట్ ఇంటీజర్ మెయిన్ ఆర్ వాయిడ్ మెయిన్ రాశాను. S1 అనేసి క్రియేట్ చేస్తున్నాను ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే S1 అని రాశానో ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, నేను ఎలాంటి పారామీటర్స్ ఇవ్వట్లేదు ఇక్కడ. సేమ్ లైక్ అన్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అందులో ఎలా ఉందో అలాగే ఇక్కడ S1 ఆటోమేటిక్గా ఇది ఈ ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఏదైతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉందో దాన్ని కాల్ చేసుకుంటుంది. సెకండ్ థింగ్ చూడండి, స్టూడెంట్ S2 అంటే నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. S2లోకి రోల్ నెంబర్ పాస్ చేశాను, రోల్ 1 కనబడుతుందమ్మా, రోల్ 1 ఈస్ పాస్డ్, నేమ్ ఈస్ పాస్డ్, మార్క్స్ ఆర్ పాస్డ్. సో ఈ 1 ఇదేం చేస్తుంది, ఇలాంటి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇది ఇక్కడ వెతుక్కుంటుంది, ఇక్కడికి వెళ్ళదు, ఫస్ట్ కన్స్ట్రక్టర్కి వెళ్ళదు. బికాజ్ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇక్కడ నీకు పారామీటర్స్ లేవు, కానీ ఇక్కడ నీకు పారామీటర్స్ ఉన్నాయి. సో ఈ పారామీటర్స్ కోసం ఇక్కడికి వెళ్ళి ఈ పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పారామీటర్స్లో నేను చెప్పాను, రోల్ వెళ్ళి రోల్ నెంబర్లో ఉండాలి, నేమ్ వెళ్ళి కాపీ అవ్వాలి స్ట్రింగ్లోకి, మార్క్స్ వెళ్ళి ఎంఏఆర్ వెళ్ళి మార్క్స్లోకి ఉండాలి అని చెప్తున్నాను. ఫైనలీ ఐ హ్యావ్ అన్ అనదర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కాల్డ్ S3. ఇన్ S3 ఐఎమ్ పర్టికులర్లీ రైటింగ్ అ స్టూడెంట్. ఇంకొక ఆబ్జెక్ట్ని రాస్తున్నాను. అక్కడ ఎక్స్ప్లిసిట్గా నేను ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంటున్నాను. ఈ స్టూడెంట్ ఏంటి, ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్. ఎక్స్ప్లిసిట్గా నాకు నేను ఓన్గా ఒక పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ని పాస్ చేస్తున్నాను ఫోర్స్బుల్లీ. ఈ 2 అన్నది రోల్ నెంబర్ అవుతుంది, కాజల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, 400 ఆర్ ద మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ and the last type of constructor is copy constructor. Here copy constructor accepts an object as an argument. ఇందాక ఏం చేసాం, వాల్యూస్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ బోత్ ఆర్ సేమ్. సో ఇందాక సెకండ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్లో ఏం చేసాము అంటే, వీ హ్యావ్ జస్ట్ పాస్డ్ పారామీటర్స్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్. Here in the third type of constructor we pass directly an object as an argument. So it creates a new object and initializes its data members with data members of the object passed to it as an argument. So already నేను ఇందాక రోల్ నెంబర్ రాశాను, నేమ్ రాశాను, మార్క్స్ రాశాను. సో అదేంటి S2 ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక S1 S2 S3 3 ఆబ్జెక్ట్స్ రాసుకున్నాను కదా. సో ఆ S1 S2 S3లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ S2 and I have if I can create an S4 by passing S2 as an argument. అప్పుడు ఏం చేస్తుంది, S4 క్రియేట్ అవుతుంది. S2లో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా S4లోకి వచ్చేసి కాపీ అయిపోతాయి. సో దట్ ఈస్ the advantage of that type of constructor, that is called copy constructor. So you can see, just simply you can see class name, ఇందాక ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్ అనుకోవచ్చు, అగైన్ క్లాస్ నేమ్, అండ్
Object name, what is an object name? I have given you an example, S2. So the S2 can be passed as an argument. S2 ని ఆర్గ్యుమెంట్ లాగా నువ్వు పాస్ చేస్తే అందులో ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళి S4 లోకి కూర్చుంటాయి. సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ అడ్రస్ అని రాస్తున్నాము, అడ్రస్ సింబల్ వాడాము. యూ కెన్ రీకలెక్ట్ దట్ అడ్రస్ ఈజ్ యూస్డ్ ఫర్ రిఫరెన్స్ కోసం వాడుతున్నాము అడ్రస్. సో అడ్రస్ వాల్యూలోకి వెళ్తున్నాం కాబట్టి వీ షుడ్ యూజ్ అ రిఫరెన్స్. చూడండి ఇక్కడ రాశాడు, ఇట్ ఈస్ నెసెసరీ టు పాస్ అన్ ఆబ్జెక్ట్ బై రిఫరెన్స్ ఇన్ కాపీ కన్స్ట్రక్టర్ బికాస్ if we do not pass the object by reference then a copy constructor will be invoked to make the copy of the object. ఆబ్జెక్ట్ కి కాపీ తయారు చేస్తుంది కానీ వాల్యూస్ ని అసైన్ చేయదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1 డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇస్ కాల్డ్ 2 parameterized constructor, 3 copy constructor, 4 parameterized constructor, 5 copy constructor. చూడండి 5 types of constructors రాశారని చెప్తున్నారు. So simply we'll move on to the object. Class student. Again I have the same example, roll number, name and marks. First constructor which is the student. Okay, so student అని కన్స్ట్రక్టర్ రాసుకున్నాను. నేను చెప్పానమ్మా ఎన్ని కన్స్ట్రక్టర్స్ అయినా ఉండొచ్చు మనకి ప్రోగ్రాంలో. సో నేను ఫస్ట్ ఐ హ్యావ్ రిటన్ the student. So in student I have simply default constructor. So I don't have any parameters here. Roll number 0 అని చెప్పేసాను, మార్క్స్ 0 చెప్పేసాను. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ రాసాను, parameterized constructor. అక్కడ చూడండి స్టూడెంట్ క్లాస్ నేమే రాయాలి, ఎన్నిసార్లు అయినా క్లాస్ నేమే రాయాలి కన్స్ట్రక్టర్ రాసినప్పుడు. సో స్టూడెంట్ రోల్ నెంబర్ రాసాను, నేమ్ రాసాను, మార్క్స్ రాసాను. ఆ మూడు కూడా ఏంటి పారామీటర్స్. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ని నేను ఏమన్నాను, parameterized కన్స్ట్రక్టర్. తర్వాత ఆ కన్స్ట్రక్టర్ రాసినప్పుడు అది కూడా ఒక మెంబర్ ఫంక్షనే కదా, అక్కడ ఏం చెప్పాలి, ఏం పని చేయాలో చెప్పాలి. ఏం పని చేయాలి, రోల్ నెంబర్ వెళ్ళి రోల్ నెంబర్లో ఉండాలి, నేమ్ వెళ్ళి స్ట్రింగ్లోకి కాపీ అవ్వాలి, మార్క్స్ వెళ్ళి మార్క్స్లోకి కాపీ అవ్వాలి. రైట్. సో వెన్ యూ గో హియర్, సో కాపీ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఏం చేశారు, దిస్ ఈస్ మై క్లాస్ నేమ్. ఓకే, దీని లోపలికి వెళ్ళి కన్స్ట్రక్టర్, ఈ కన్స్ట్రక్టర్ లోపల రిఫరెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎస్. సో నేను ఒక కొత్తది క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ అస్ ఎస్. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే నేను పాస్ చేశానో ఇదేంటి, జస్ట్ రిఫరెన్స్. సో ఈ ఆబ్జెక్ట్లో ఉన్నది ఇక్కడ నేను S2 పెట్టుకోవచ్చు, S1 పెట్టుకోవచ్చు, S3 పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే నేను కొత్తది క్రియేట్ చేస్తానో దానిలోకి ఈ ఎస్లో ఉన్న రోల్ నెంబర్ వెళ్ళి రోల్ నెంబర్లో కూర్చోవాలి, ఎస్లో ఉన్న నేమ్ వెళ్ళి నేమ్లో కూర్చోవాలి, ఎస్లో ఉన్న మార్క్స్ వెళ్ళి ఈ మార్క్స్కి అసైన్ అయిపోవాలి. ఓకే, సో యూ కెన్ సీ సింప్లీ ద ప్రోగ్రామ్ చూస్తే మీకు బాగా అర్థమైపోతుందమ్మా. S1 రాశాను, స్టేట్మెంట్ 1. సో సింప్లీ ఇట్ ఈస్ కాలింగ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇట్ విల్ నాట్ డూ ఎనీ వర్క్. ఇదేం పని చేయదు. ఏం పని చేయదు ఇన్ ద సెన్స్ ఇట్ విల్ నాట్ గో విత్ ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్. రైట్, ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అంటే ఎలాంటి పారామీటర్స్ పనికి వెళ్ళదు. జస్ట్ రోల్ నెంబర్ని అండ్ మార్క్స్ని 0 చేస్తుంది. S2 ఎప్పుడైతే క్రియేట్ చేసావో ఇదేంటి, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. చూడండి అమ్మా, ఇక్కడ స్టేట్మెంట్ 2 ఇస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇదేం చేస్తుంది, ఈ 1 వెళ్ళి ఇక్కడ చూడండి 1 వెళ్ళి రోల్ నెంబర్కి వెళ్తుంది. నా కర్సర్ ఫాలో అవ్వండి అమ్మా. 1 వెళ్ళి రోల్ నెంబర్లోకి వెళ్తుంది, నేమ్ వెళ్ళి నేమ్లోకి కాపీ అవుతుంది, రాజేష్ అన్నది. మార్క్స్ వెళ్ళి మార్క్స్లోకి కాపీ అవుతుంది 450. స్టేట్మెంట్ 2 ఎప్పుడైతే స్టేట్మెంట్ 3 అవుతుందో, స్టేట్మెంట్ 3లో ఏం చెప్తున్నాను చూడండి అమ్మా. సింప్లీ ఐ హ్యావ్ అ క్లాస్ నేమ్, ఫర్ దట్ ఐ am క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ S3. I am passing a reference of S2 so that the values of S2 are copied into S3. So this is called copy constructor. S2లో ఏదైతే వాల్యూస్ ఇచ్చానో దానే S3కి కూడా ఇవ్వమని చెప్తున్నాను. చూడండి థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్. తర్వాత ఏం చేశాను, నేను డైరెక్ట్గా S4 క్రియేట్ చేశాను. S4 ఏం చేస్తుంది, ఐఎమ్ గివింగ్ అ రోల్ నెంబర్, నేమ్, మార్క్స్. సో ఇట్ ఈస్ అగైన్ అ parameterized constructor. Finally I have S5 where I want to pass S4 to S5. So simply I have assigned the values of S4 to S5. S4లో ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ S5కి కూడా
అసైన్ చేయమని చెప్పేస్తున్నాను. సో కాపీ కన్స్ట్రక్టర్ ఇన్వొకేషన్. ఓకే. For example, take a case 1. When an object is passed by value to a function, the pass by value method requires a copy of the passed argument to be created for the function to operate upon. సో నేను S4ని S5కి క్రియేట్ చేయమన్నాను. సో ఒక కాపీ ఆఫ్ S4 వచ్చి S5లో కూర్చుంటుంది. ఇది ఎలాగా అంటే మనం సేవ్ యాజ్ ఎలా చేస్తామో అలా. సో దస్ టు క్రియేట్ ద కాపీ ఆఫ్ ద పాస్డ్ ఆబ్జెక్ట్ కాపీ కన్స్ట్రక్టర్ ఇస్ ఇన్వోక్. S4ని S5లోకి పాస్ చేయమని చెప్పాను. సో నాకు S5 కావాలి, S4 కావాలి. Values of S4 are passed into S5. So class student parameters ఉన్నాయి, పబ్లిక్ ఉంది, స్టూడెంట్ డిఫాల్ట్ ఉంది, స్టూడెంట్ పారామీటరైజ్డ్ వాల్యూస్ ఉన్నాయి. సో కాపీ కన్స్ట్రక్టర్ ఉంది. ఇక్కడ ఏం చెప్పాను నేను? జాబ్ రాశాను. ఇదేంటి? దిస్ ఇస్ అన్ అనదర్ మెథడ్. ఈ మెథడ్లోకి నేను ఏం చేశాను? పారామీటర్స్ని పాస్ చేశాను. ఓకే. సో S6 చేశాను. ఎప్పుడైతే జాబ్ అనేది నేను రాశానో, సో జాబ్‌లోకి S6 అన్నది కాపీ అవ్వాలి. ఈ జాబ్ అనే దాంట్లోకి, జాబ్ అనే ఆబ్జెక్ట్‌లోకి. సో ఈ జాబ్ అనే ఆబ్జెక్ట్‌లోకి నేను కాపీ కన్స్ట్రక్టర్ రాసుకున్నాను. ఈ STUలోనికి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో, ఆ వాల్యూస్ అన్నీ జాబ్‌లోకి కాపీ అవ్వాలి. ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు చూడండమ్మా. యాస్ వి ఆర్ పాసింగ్ ద ఆబ్జెక్ట్ S6 బై వాల్యూ, S6లో ఉన్న వాల్యూస్‌ని పాస్ చేస్తే, సో వెన్ ద ఫంక్షన్ కాల్ జాబ్ ఇస్ ఇన్వోక్డ్, నేను జాబ్‌ని ఇన్వోక్ చేశాను. జాబ్‌ని ఇన్వోక్ చేశాను. సో S6 ఈస్ పాస్డ్ టు జాబ్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ S6లో ఉన్న వాల్యూస్ అన్నీ కాపీ టు ఆబ్జెక్ట్ STUలోకి కాపీ అయిపోతాయి. There are different kinds of passages. I want to finish off your constructors today. So constructor overloading, simply just remember, మనము ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేసుకున్నట్టుగానే ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఉంటుంది. సేమ్ నువ్వు టూ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయనుకోండి, ఒక దగ్గర ఒక వాల్యూస్, ఒక దగ్గర ఇంకో వాల్యూస్ ఉంటాయి. సో when the parameters are differed in their number as well in the type, so that will be invoked at the time of runtime. సో ఇలా పారామీటర్స్లో డిఫర్ అయ్యి సేమ్ కన్స్ట్రక్టర్స్ ఉండి, సేమ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉండి, దాని టైప్లో కానీ నెంబర్లో కానీ డిఫర్ అయితే అప్పుడు మనం ఓవర్లోడింగ్ అనేసి చెప్పేస్తాం. సేమ్ రోల్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో C++ allows more than one constructor to be defined in a single class. Defining more than one constructor in a single class provided they all differ in their type of numbers of arguments. సో స్టూడెంట్ అని రాసి నేను 2 సార్లు రోల్ నెంబర్ మార్క్స్ అని రాస్తే ఒప్పుకోను. డెఫినెట్లీ అక్కడ పారామీటర్స్ మారాలి, లేదా టైప్ ఆఫ్ పారామీటర్స్ మారాలి, లేదా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మారాలి. సో సింప్లీ ఎగ్జాంపుల్ చూడండమ్మా. అలా మారితేనే నేను ఎప్పుడైతే ఇన్వోక్ చేస్తానో అప్పుడు నాకు డిఫరెన్స్ తెలుస్తుంది రన్ టైంలో, రైట్? సో దిస్ ఇస్ ద కామన్ ప్రోగ్రామ్. సో వెన్ యూ కమ్ హియర్, I have another parameterized constructor. ఇక్కడ చూడండమ్మా, I have one parameterized constructor, roll number, name, marks, parameterized constructor. ఇక్కడ చూడండి, only roll number and name. So these two parameterized constructors are differed in their number of parameters. ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పారామీటర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో యాక్చువల్లీ ఇది రాయకూడదు, కానీ ఇది ఇచ్చారు. కానీ ఇది ఏం పని చేస్తుంది అంటే జస్ట్ ఇట్ విల్ పాస్ ఆన్ ద వాల్యూస్. మీటర్ ఇప్పుడు ఎంత ఉందా? ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్.
Yes, I have muted him. Yeah, we'll continue. Isma, we'll see an example for constructor overloading. So you can see an example over here. So you please see here. I have two constructors. First construct for this constructor. See, for the class construct, I have a construct where area equals to 0. I have another construct, integer a, integer b. So I have two parameters here, right? So I have two constructors with the same name, but the parameters are differed. So whenever I call that function, I mean, whenever I create an object, so here O is created, O2 is created. So when I call this, O is first object, O2 is my second object. So when I call O, it will evaluate అంటే ఇదేం చేస్తుంది ఈ ఫస్ట్ కన్స్ట్రక్టర్ని తెచ్చుకుంటుంది. ఇక్కడ ఏం పారామీటర్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ ఏం పారామీటర్స్ని పాస్ చేయట్లేదు కాబట్టి. కానీ O2లో నేను 10 and 20 పాస్ చేస్తున్నాను. ఈ 10 and 20 ఏంటి పారామీటరైజ్డ్. సో ఈ పారామీటర్స్ని నేను పాస్ చేస్తున్నాను కాబట్టి 10, 20 వెళ్ళి ఏం పని చేస్తాయి ఇక్కడ నాకు ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాయి. ఈ ఏ ప్లేస్లోకి 10 వెళ్తుంది, బి ప్లేస్లోకి 20 వెళ్తుంది. 10 into 20, సో ఐ విల్ హ్యావ్ ఏరియా యాజ్ 200. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ O2 విత్ డిస్ప్లే. ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఏరియా క్యాలిక్యులేట్ అయిపోయి ఉంటుంది. వెన్ ఐ కాల్ దిస్ మెథడ్, ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్. ఫర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ నాకు ఏం పారామీటర్స్ లేవు. సో నేను డిస్ప్లే చేయమని చెప్తే అదేం చేస్తుంది, ఓన్లీ 0 మాత్రమే డిస్ప్లే చేస్తుంది. కానీ సెకండ్ కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే ఓవర్లోడ్ అవుతుందో అక్కడ నేను 10 or 20 ఇచ్చాను. 10 or 20, 10 into 20 ఇచ్చేస్తే నాకు 200 అన్నది రిజల్ట్ వచ్చింది. చూడండి మా ఆన్సర్ ఐ హ్యావ్ 0 and 200. Okay, so hope you all have understood this. Finally, we have a small example destructor. Uh, reverse, vice versa. Opposite of constructor is destructor. So destructor is a member function which destructs or deletes an object. ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో దాన్ని డిలీట్ చేస్తుంది. సో దీన్ని ఎలా రాసుకుంటా, టిల్డ్ సింబల్ ఫాలోడ్ బై కన్స్ట్రక్టర్ నేమ్. కన్స్ట్రక్టర్ ఎలాగైతే క్లాస్ నేమ్ రాసుకుంటామో అలాగే ఇక్కడ కూడా క్లాస్ నేమ్ రాసుకుంటాము, బట్ వి యూస్ హియర్ అ టిల్డ్ సింబల్. సో ఇదేం చేస్తుంది అంటే మా యూ కెన్ సింప్లీ సీ అ ప్రోగ్రామ్ హియర్. ఐ హ్యావ్ క్రియేటెడ్ అ string size. I have a constructor, I have a destructor. So for string constructor, I am writing a parameters. So it is a parameterized constructor. ఇక్కడ లెంత్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను, ఎస్ రాయమన్నాను, కాపీ చేయమన్నాను, సి తీసుకొచ్చి ఎస్లోకి. ఈ పనంతా చేయక నేను లాస్ట్కి ఏం చెప్తున్నాను, డిస్ట్రక్టర్ రాశాను. ఈ డిస్ట్రక్టర్ ఏం చేస్తుంది, నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ని రాసావో దాన్ని డిలీట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఓన్లీ డ్యూటీ ఆఫ్ డిస్ట్రక్టర్. ఓకే, ఓన్లీ డ్యూటీ ఆఫ్ డిస్ట్రక్టర్ టు డిలీట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటన్. ఓకే, సో హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, డిస్ట్రక్టర్. ఓకే, డిలీట్ ఎప్పుడు కూడా ఏదైతే ఆబ్జెక్ట్ని నువ్వు డిలీట్ చేయాలి అనుకుంటున్నావో జస్ట్ యూ హ్యావ్ టు పాస్ ద ఆబ్జెక్ట్ విత్ ద డిస్ట్రక్టర్. Destructor is only one in our program, and destructor will be written with the tilde symbol in front of class name. Ala destructor raskovachu. Any doubt? Any doubts? Yeah, thank you for today's class. We'll meet tomorrow.